రైట్. క్వశ్చన్ నెంబర్ 216లో ఏమి ఇచ్చిందంటే మనకి గరిష్ట మార్కులు 900 ఉన్నాయంట ఒక పేపర్లోన. 900 మార్కులకి ఎగ్జామ్ రాసినట్టు అంటే ఏకి 72% వచ్చినాయంట. నెక్స్ట్ అత్యధిక మార్కులు 700 ఇంకొక పేపర్ అంట, మరో పేపర్లో 4% మార్కులు వచ్చినాయంట. అయితే రెండు ఫలితాల్లో వచ్చిన పేపర్లో వచ్చిన శాతాలపై ఆధారపడి ఉంటే మొత్తం పేపర్లలో కలిపి వచ్చిన మార్కుల శాతం మొత్తం అంటే రెండు కలిపి ఓవరాల్గా ఎంత అనుకోసి అంటున్నాడు. ఒక దాంట్లోనా ఎన్ని మార్కులు ఉన్నాయంట గరిష్ట మార్కులు, ఇంకో దాంట్లోనా అంతేనే. దీంట్లో ఎన్ని శాతం మార్కులు వచ్చినాయంట 72% వచ్చినాయంట. దీంట్లో ఎంత వచ్చినాయంట 80% 80% మార్కులు వచ్చినాయంట. అంతేనా. ఇప్పుడు చూడండి 72% ఎన్ని మార్కులు వచ్చినాయంట చెప్పండి. సింపుల్ 72/100 ఇక్కడ చేయాల్సింది. 900 × 72/100 అంతేనా. చేసే 2 0 క్యాన్సిల్ అయితే అంతేగా. నార్మల్గా రా 900లోన 72% అంటే 72/100 ఇక్కడ చేయాల్సింది. మనం ఏం పర్సెంట్ 2 0 పోతాయినప్పుడు మనం పర్సెంటేజ్ కనుక్కోవచ్చు ఉంటారు. 9 గంటల ఏటా 9 వల్ల 63 1 60 645 మార్కులు వస్తాయి. దీంట్లో ఎన్ని మార్కులు వచ్చినట్లు చెప్పండి. 700 ఉన్నాయంట. దీంట్లోన 80% మార్కులు అంటే 8/100 7 ఎంబల 560 మార్కులు అంటే దీంట్లో మొత్తం కలిపి ఎన్ని మార్కులు వచ్చినట్లు మనకి 560 మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయనికి 1208 మార్కులు. బట్ మనకి ఇది ఉండేది మొత్తం మార్కులు ఎన్ని ఉంటాయి అంతేనా. సో టోటల్ పర్సెంటేజ్ అడిగాడు అంటే ఏమని చేయాలి అప్పుడు 1208/1600 అంతే కదా మొత్తం ఇంటూ 100 2 0 ఈ వరకు మాత్రం బాగా చెప్తుంది. 16 ఏళ్ళ చెప్పండి. నెక్స్ట్ ఎంత మిగులుతుంది ఎక్కడ వస్తాయా చెప్పండి. ఒక్క లెక్క చెప్పడానికి ఎంతసేపు ఆలోచిస్తున్నారంటే ఆన్సర్ చేస్తున్నారు మీరు మీరే. ఇటు చెప్పండి నాకు ఎనిమిది మిగులుతానికి వస్తే ఆడిపోతుంది ఏమైతే పోదా పోతుంది. ఎంత ఇచ్చాడు ఆప్షన్స్లోనా 75.5%. మనకు వచ్చినది 75 అనిపిస్తుంది. సో 0.5%. ఈజీ క్వశ్చన్ ఇది. క్వశ్చన్. ఒక పరీక్షలో ఒక పాఠ్యాంశానికి గరిష్ట మార్కులు ఎన్ని ఉన్నాయంట 180 మార్కులు ఉన్నాయంట. రైటా. దాంట్లో ఎన్ని % మార్కులు వచ్చినాయంట 75% మార్కులు వచ్చినాయంట దీంట్లో. నెక్స్ట్ రైటా. మిగిలిన ప్రాజెక్టుకు మార్కులు ఎంత 75% మార్కులు వ్రాత పరీక్షకు. క్వశ్చన్ ఇట్లా కాదు రైటా. మనకి ఇది కాదు చెప్పిండేది వినండి. ఇది కాదు ఇచ్చింది చూడండి. నార్మల్గా ఒక పరీక్షలో ఒక పాఠ్యాంశానికి గల 180 మార్కులలో అంటే మొత్తం ఎన్ని మార్కులు అంట 180 మార్కులు అంట. సో ఈ 180 మార్కులలో 75% మార్కులు వ్రాత పరీక్షకి కేటాయిస్తారంట. రైట్. అంటే మొత్తం మార్కులు ఎన్ని ఉన్నాయి 180 ఉంటాయి. దీంట్లోన 75 మార్క్స్. దీంట్లో ఎన్ని మార్కులు 75 మార్క్స్. 75% అంటే ఎంత 75% అంటే ఎంత 3/4. ఏం దిక్కులు చూస్తారు 4 16 4 5 20 45 3 1 అంటే 135. ఏంటికి ఇది రిటర్న్ వ్రాత పరీక్షకి. ఇప్పుడు ఒక ఎగ్జామ్కి మొత్తము మీరు నార్మల్గా ఇప్పుడు ఇంటర్మీడియట్కి పోతారు కదా. ఫిజిక్స్ ఎన్ని మార్కులు క్రాస్ వస్తారు మీరు ఎగ్జామ్ 60 మార్కులు. దాంట్లో ప్రాక్టికల్స్ ఉంటాయినా లేదా ఎన్ని ఉంటాయి ప్రాక్టికల్స్ ఎన్ని మార్కులు ఉంటాయి ఇంటర్మీడియట్లో ఇప్పుడు 20 30 మార్కులు. అంటే మొత్తం 90 మార్కులకి ఎగ్జామ్ ఉంటే 60 మార్కులకి ఏముంటాయి థియరీ ఉంటుంది. ఇంకా మిగిలిన 30 మార్కులు ఏముంటాయి ప్రాక్టికల్స్ ఉంటాయి. వీడు కూడా అట్లా ఏమంటున్నాడు అంటే మొత్తం 180 మార్కులు ఉన్నాయంట. అందులోనే 75% అనేది వ్రాత పరీక్ష మీరు రాస్తారు కదా థియరీకి ఉంటాయన్నట్టు. అంటే 75% అంటే ఎన్ని మార్కులు అని 135 మార్కులకి ఉంటాయి. మీరు మరి ప్రాజెక్ట్ వర్క్ అని అనుకోసి అంటారు కదా. సో ప్రాజెక్ట్ వర్క్ ఇంకెన్ని ఉంటాయి చెప్పండి. ఇంకెన్ని ఉంటాయి
ఇది రిటర్న్ ఎగ్జామ్ థియరీ, ఇది 3. ప్రాక్టికల్స్ ఎన్ని మార్కులు ఉంటాయి ఇప్పుడు చెప్పండి మీరు? ఎన్ని ఉంటాయి? 45 మార్కులు. అర్థమైంది ఇప్పుడు? ఇదివరకు క్వశ్చన్ మీకు అర్థమైంది, అర్థమైంది ఇది. సో రిటర్న్ థియరీ ఎగ్జామ్కి 135 మార్కులు, ప్రాక్టికల్కి 40 మార్కులు. సో మొత్తం కలిపితే 180 మార్కులు వచ్చింది. అది చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు చూడండి. అయితే వీణ వ్రాత పరీక్షలో 60% మార్కులు వచ్చినాయంట. ఆమెకి ఎన్ని మార్కులు వచ్చినాయంట? 60% వచ్చినాయంట. నెక్స్ట్ అయితే మొత్తం మీద ఆమె పాఠ్యాంశంలో అంటే మొత్తం మీద ఓవరాల్గా మార్కులు 62% మార్కులు సాధించేందుకు ప్రాజెక్టులో ఎంత శాతం మార్కులు సాధించాలి అంటున్నారు. రైటా? ఇప్పుడు చూడండి, ఓవరాల్గా 180లోనా, ఓవరాల్గా 180లోనా ఎంత శాతం సాధించాలంట? 62% అంట. సో 62% అంటే బై 100ఏనా? బై 100ఏనా? బై 100. ఇప్పుడు చూడండి, కొట్లు కొట్టండి. 0 0 రైట్, 2 5 10, నెక్స్ట్ 2 9 18 చేయండి. 9 2 2 9 2 18, 9 6 54 50 5 కదా, బై 5. అంటే నార్మల్ కొట్టండి. 5 1 అట్లా, 5 1 అట్లా, నెక్స్ట్ 5 1 అట్లా, నెక్స్ట్ 5 6 అంటే ఎన్ని మార్కులు వచ్చినట్లు? 62% మార్కులు అంటే ఆమెకి 111.6 మార్క్స్ వచ్చినట్లు. ఆమెకి ఇన్ని మార్కులు వచ్చినట్ల మొత్తం కలిపి ఓవరాల్గా. బట్ వాళ్ళు ఏమంటున్నారు అంటే థియరీలో ఎన్ని మార్కులు ఎంత పర్సెంటేజ్ అంటే థియరీలో ఎంత పర్సెంటేజ్ అని చెప్పిన ఫస్ట్ వాళ్ళు 60%. రైట్, ఎంత పర్సెంట్ ఇచ్చినారు? వ్రాత పరీక్షలోనే 60% మార్కులు ఇచ్చినారు. రైటా? వ్రాత పరీక్ష మొత్తం ఎన్ని మార్కులు ఉండేది? 135. 135 60% కదా. 135లో 60% అంటే ఎంత? 3/5. చూడండి, 5 1 అట్లా, 5 2 10, 5 7 27 3 27 3 ఇప్పుడు కరెక్ట్ చెప్తారా అంటే? రైట్. ఇప్పుడు చూడండి, మనకి థియరీలో వచ్చేసి ఎన్ని మార్కులు వచ్చినాయి? మొత్తం మార్కులు ఆయనకి వచ్చిండేదన్నా అంతేనా? అంటే దీంట్లో నుంచి ఈ మార్కులు తీసేస్తే ఇది ఎన్ని మార్కులు వచ్చినాయో తెలిసిపోతాయా లేదా? అంతేనా కదా. సో మనకి ఎంత తీసేయాలి ఇక్కడ? 81.0 తీసేసేయండి. 6 0 11 నుంచి 8 పోతే అంతేనా. సో మనకి ఆమెకి ప్రాక్టికల్ ఎన్ని మార్కులు వచ్చినట్ల? 30.6 మార్కులు వచ్చినాయి. బట్ వాటి ఇది క్వశ్చన్ అడిగిండేది ఇది కాదు. క్వశ్చన్ అడిగిండేది ప్రాక్టికల్లో వచ్చిన ఎంత శాతం మార్కులు రావాలని, ఎంత శాతం మార్కులు రావాలని క్వశ్చన్ అంటున్నాడు. కూర్చోండి, ఎంత శాతం రావాలని క్వశ్చన్ అంటే ఏం చేయాలా? ప్రాక్టికల్ మొత్తం మార్కులు ఎన్ని? ప్రాక్టికల్ 45 ఇంటూ అంతేనా. ప్రాక్టికల్ ఎంత శాతం మార్కులు రావాలని అడిగింది, ఓవరాల్ ఎంత శాతం రావాలని అడిగారు. ప్రాక్టికల్ అని అడిగిండేది. చూడండి, 5 9 ఇచ్చి పెట్టండి. లేకపోతే ఇదిగా ఇది ఒక 0 ఉండదు కదా, ఇది ఒక 0 తీసేయండి. అంతే కదా, ఇది ఒక పాయింట్ ఉండదు కదా, అక్కడ ఒక 0 తీసేస్తే అయిపోతుంది, పాయింట్ ఎగిరిపోతుంది. 5 9 45, 5 2 10 అంతేనా. 9 3 27, 9 4 36, నెక్స్ట్ 2 4 8, 2 3 6. సో మనకి ఎంత పర్సెంట్ రావాలా? 68%. ఎంత రావాలా? 68%. అర్థమైంది ఇది. అర్థం అంటే నేను నిదానంగా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు నిదానంగా చేస్తాను కాబట్టి మీకు అర్థం ఏంటో లేదని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటే ఒక ఎగ్జామ్లోనే మొత్తం 180 మార్కులు ఉంటాయంట. ఈ 180 మార్కుల్లోన ప్రాక్టికల్స్ మార్కులు ఉంటాయి, థియరీ మార్కులు ఉంటాయి. అందులోన ఓవరాల్గా ఆయనకి ఎన్ని మార్కులు వచ్చాయంటున్నాడు అనిపిస్తుంది? 62% వచ్చినాయంట. అంటే ఓవరాల్గా అన్ని 62% అంటే ఎన్ని మార్కులు వచ్చినాయి మనం క్యాలిక్యులేట్ చేస్తే 111.6 మార్కులు వచ్చినాయంట. రైట్. బట్ వాడు ఏమంటున్నాడు అనిపిస్తుంది? థియరీలో వచ్చేసి 75 మార్క్స్ అనిపిస్తుంట. 75 అని చెప్పేది థియరీ 75 మార్క్స్ అనిపిస్తే ఎన్ని మార్కులు? 135 మార్కులు. అంటే థియరీ 135 మార్కులు ఉంటే మిగిలిన మార్కులు ఏమిటన్నట్లా? ప్రాక్టికల్ ఉన్నట్టే కదా. సో 130 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? 45. సో 45 అనేటివి ఏమి? ప్రాక్టికల్ మార్కులు. వాళ్ళకి థియరీలో ఎంత పర్సెంటేజ్ అని చెప్తున్నాడు వాడు? 60%. 60% అంటే ఎన్ని మార్కులు వచ్చినట్లా? 88 మార్కులు. సో మనకి ఓవరాల్గా వచ్చిండే మార్కులు 111, మనకి థియరీలో వచ్చిండేది 81. అంటే ఇంకా మిగిలిన మార్కులు ఏమిట్లో వచ్చినట్లు మనకి? ప్రాక్టికల్ అంటే మనకి దీంట్లో నుంచి అది తీసేసి ఇదే కదా వచ్చిండేది. బట్ వాడు ఈ మార్కులు అడుగుతున్నాడా? అడగట్లేదు. ప్రాక్టికల్లో ఎంత శాతం అంటున్నాడు. ప్రాక్టికల్లో మొత్తం మార్కులు ఎన్ని ఉన్నాయి? అందుకోసం మనకు వచ్చినవి అన్నీ 30.6/45 × 100 చేయాలి. చేసి ఎంత వస్తుంది? 68%.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 210 ఎంత రాసిందండి? 1219. రైట్. ఒక పరీక్షలో 25 ప్రశ్నలు ఉన్నాయి. ఒక పరీక్షలోన మొత్తం 25 ప్రశ్నలు ఉన్నాయంట. సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయంట. కరెక్ట్, ఒక ఎగ్జామ్లో కరెక్ట్ రాసేదానికి 4 మార్కులు. నెగిటివ్ మార్కులు ఎంత వచ్చింటే 2 అంట. తప్పు రాసేగిన 2 మార్కులు పోతాయంట. రైట్. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 మార్కులు వస్తాయి. ఒక క్వశ్చన్ తప్పు పోతే 2 మార్కులు తగ్గించేస్తారు, పోతాయంట. అయితే ఒక ఎగ్జామ్లోనే సీమాకి 70 మార్కులు వచ్చినాయంట. ఎన్ని వచ్చినాయంట? 70 మార్కులు వచ్చినాయంట. అయితే ఆమె ఎన్ని ప్రశ్నలకి సరైన సమాధానం రాసింది? ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాసింది? చూడండి, మొత్తం ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంట? మొత్తం 25 క్వశ్చన్లు ఉన్నాయంట. రైట్. కరెక్ట్ అయితే దానికి 4 మార్కులు వస్తాయంట. రైట్. తప్పు అయితే 2 మార్కులు పోతాయి. 2 మార్కులు వస్తాయి, 2 మార్కులు పోతాయంట. అట్లా రాసి దిగిన ఆమెకి ఎన్ని మార్కులు వచ్చినాయంట? మొత్తము టోటల్ ఆమెకి 70 మార్కులు వచ్చినాయంట. సీమాకి 72 మార్కులు వచ్చినాయంట. 70 మార్క్స్ గెయిన్ అయిందంట. అయితే క్వశ్చన్ ఏమంటున్నాడు? ఆమె ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చింది? ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చింది అని క్వశ్చన్ ఇచ్చిన. రైటా? సో అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసినట్లే. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ అది చెప్పినాడు. వాడు ఎన్ని క్వశ్చన్లకు సరైన సమాధానం ఇచ్చినాడు అని క్వశ్చన్. కొన్ని తప్పు రాసింటది. అంటే 25 క్వశ్చన్లు అటెంప్ట్ చేసినట్లే. ఇక్కడ ఎన్ని కరెక్ట్ అయినావని అడుగుతున్నాడు. రైట్. ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పండి? 10, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 22. రైట్. సో ఆప్షన్స్ ముందు ఏమన్నా ఆప్షన్స్ రాసి ఆప్షన్ 3 చెప్తావా నువ్వు? సరే, ప్రొసీజర్ చెప్తాను, తర్వాత ఆప్షన్ 3 చెప్తాను. మీకు చూడండి, ఇప్పుడు దీన్ని బాగా అబ్జర్వ్ చేసిన మీకు ఒకటి అలిగేషన్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది. అలిగేషన్ చాప్టర్ మీకు ఆల్రెడీ అలిగేషన్ మెథడ్ మీకు ఒక 2-3 క్వశ్చన్లు ఇంటికి వచ్చినట్లు ఉన్నాయి కదా. అంటే ఆల్రెడీ ఒకటి తెలిసింటుంది, మళ్ళీ ఇంకొకటి తెలిసింటుంది. వాళ్ళిద్దరు కలిసి తెలిసింటుంది కదా. వాళ్ళిద్దరిది కలిసి తెలిసినప్పుడు మనం అలిగేషన్ మెథడ్ వాడొచ్చని చెప్పినానా లేదా? వాడొచ్చని చెప్పినానా లేదా? ఇప్పుడు చూడండి, మొత్తం క్వశ్చన్లు 25 అనుకో. 25 కరెక్ట్ రాసేది అనుకున్నాం. 25 కరెక్ట్. ఎన్ని మార్కులు వస్తాయి అప్పుడు ఆమెకి? 25 నాళ్ళ అంటే కరెక్ట్ రాసి ఎన్ని వస్తాయి? 100. అంతేనా? ఒకవేళ మొత్తం తప్పే రాసేది అనుకో, మొత్తము తప్పే రాసేది 25 గంటలు ఎంత? 50 మార్కుల? 50 మార్కులు వస్తాయి కదా, -50 మార్కులు. బట్ ఆమెకి ఈ కరెక్ట్ రాసి ఇన్ని మార్కులు వస్తాయి. అన్ని తప్పు రాసి ఇన్ని మార్కులు వస్తాయి. బట్ ఆమెకి వచ్చిన మార్కులు 2 కలిపి కదా, తప్పువి అన్ని కలిపి వచ్చి కదా లాస్ట్ మార్కులు చేసి స్కోర్ ఇచ్చేది. సో అప్పుడు మనకి ఎన్ని మార్కులు వస్తాయి? 70 మార్కులే కదా వచ్చేది. 70 మార్కులు. సో మనకి అలిగేషన్ మెథడ్ తెలుసలేదా? అంతే. చెప్పండి, ఎంత వస్తుంది? ఇడా తీసేసి ఎంత వస్తుంది? 30. ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి? ఇక్కడ ఇప్పుడు నార్మల్గా ఇది మైనస్ లేదనుకుందాం, నా మైనస్ చేసాను. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు 70 నుంచి 50 ఏం చేసావు? తీసేస్తావా? మళ్ళీ నన్ను ఏం పెట్టాను? మైనస్ పెట్టినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అంటే ఇప్పుడు ఈ 70 50 ఏం చేయాలా? కూడితే ఎంత వస్తుంది? అంతేనా? ఇప్పుడు చూడండి, ఈ రెండోటికి రేషియో కనుక్కుంటే 0 0 క్యాన్సలా? 3 1 3 4 12. అంతేనా? సో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాలకు మొత్తం క్వశ్చన్లు కూడా ఎన్ని అంటున్నాయండి? 25. మనకి కరెక్ట్ అయినవి ఎన్ని భాగాలు ఉన్నాయి? సో 4కి ఎంత? అంతే కదా మన క్వశ్చన్ వరకు. చూడండి, 5 1 5 5 25. సో 5 4 20 క్వశ్చన్ కరెక్ట్ అయినా. 2 క్వశ్చన్ కరెక్ట్ అయినట్లా. ఇప్పుడు చూడండి, నేను ఆప్షన్ 3 చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ నన్ను ఏమనుకుంటున్నాను క్వశ్చన్ ఆప్షన్ ఏ అనుకుంటాను. 10 కరెక్ట్ అయింటామంటే 10 4 మనకు వచ్చిండేది 70. అది కరెక్ట్ అవుతుంది. ఇది కాదు. నెక్స్ట్ 15 తీసుకోండి. 15 4 ఇదేముండదు, వచ్చినది 70 మార్కులు. ఇంకా 70 కంటే ఎక్కువ రావాలా? ఇది కాదు, 20 మార్కులు తీసుకుందాం. ఒక్కదానికి 4 మార్కులు. 20 కరెక్ట్ అయితే 20 4 80 మార్కులు వచ్చినాయి. బట్ తప్పు అప్పుడు ఇంకెన్ని పోయింటాయి? మొత్తం 20 క్వశ్చన్ కరెక్ట్ అయితే ఇంకెన్ని తప్పు ఏంటి? 5 అయినా లేదా? సో 5 తప్పు ఏంటంటే 5 గంటల 10 అంటే మొత్తం వచ్చినది నాకు 80 మార్కులు. 80 నుంచి 10ని తీసేసి ఎన్ని వస్తాయి? 70. సో 70 మార్కులు వచ్చాయి ఇదా. కాబట్టి ఇది ఆన్సర్. మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉన్నాయి అంటే యూ గో టు ఆప్షన్ 3. క్యాలిక్యులేషన్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నది, నాకు ఆప్షన్ 3 కంటే మెథడ్ చేసేది బెస్ట్ అనిపిస్తుంది. మెథడ్ చేయాలి.
అట్లా ఈ లెక్కలో ఆప్షన్స్ ఈజీ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3 కూడా చెప్పినాం రైటా. ప్రొసీజర్ కూడా చెప్పినాం. మీరు రెండు నేర్చుకునేటప్పుడు మనం ఎగ్జామ్లో చేసేటప్పుడు వాడు ఇచ్చే నెంబర్స్ని బట్టి మనం ఆప్షన్ 3 చేయాలా లేదంటే ప్రొసీజర్ చేయాలా చూసుకోవాలా. మీరు చేయండి దీన్ని. ఏమి ఇచ్చాడు చూడండి 221. ఒక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చినాయంట, గెలిచినోనికి అన్ని వచ్చినాయంట, గెలిచినోనికి అన్ని ఓట్లు వచ్చినాయంట. అవి చూడండి, అవి 48% ఓటర్లు అంట. అవన్నీ ఓటర్లు అంట 48% ఓటర్లు అంట. అలాగే మరొక అభ్యర్థికి 22% ఓట్లు వచ్చాయంట, ఇంకొకరికి ఎంత వచ్చినాయంట 22% ఓట్లు వచ్చినాయంట. అయితే ఓటు వేయని సభ్యుల సంఖ్య ఎంత అన్నారు. ఇప్పుడు చూడండి, ఒకరికి 48% వచ్చినాయంట, ఇంకొకరికి ఎంత వచ్చినాయంటరా అంటే మొత్తం ఎంత శాతం వచ్చినట్లా 48 ప్లస్ 22 మొత్తం ఎంత శాతం వచ్చినట్లా 70%. 70% ఓట్లు ఆడికి అయిపోయాయి. ఏసీడీ షేర్ అందరూ గెలిచి ఏలుకుండా ఎంతమంది ఉంటారు అదే కదా కనుక్కోమని చెప్పింది. అది అంటే మనకి ఇచ్చిండేది 48% ఓట్లు కూడా ఇచ్చాడు. గెలిచినోడికి ఎన్ని ఓట్లు వచ్చాయి 48% అంట, అంతేనా. సో ఈ 48% ఓట్లు ఎంత 15,000. అయితే మనకి ఎంత పర్సెంట్ కనుక్కున్నా 30%కి ఎంత కనుక్కునేటిస్తే అయిపోతుంది ఆన్సర్. కనుక్కున్నాను మరి తొందరగా. పోతుందే కొడుతురే చెప్పండి. 8/48 12తో కొడతారా? మీరు కొట్టండి. ఒక్కసారి మీరు కొట్టండి చూద్దాం. చేసిరా ఆన్సర్ ఒక్కసారి మీరు కొట్టండి చూద్దాం. డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాకు. సో 9840 రైట్. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏముండదురా 322 అంటే క్వశ్చన్ నెంబర్ కొంచెం జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ లిప్ నుంచి రామ్ మరియు శ్యామ్ అనుకున్నాండి, శ్యామలని ఇచ్చినట్లే ఓకే. మధ్య జరిగిన ఎన్నికల్లో మొత్తం నమోదైన ఓటర్లలో ఒకరికి 30% ఓట్లు వచ్చినాయంటరా. ఇద్దరి మధ్యలో ఎన్నికలు జరిగిన పోటీ చేసినారు ఇద్దరు వ్యక్తులని. అందులో రైటా నమోదైన ఓటర్లలో మొత్తం నమోదైన ఓటర్లలో ఎన్ని శాతం వచ్చినాయంట 30% ఓట్లు వచ్చినాయంట రైట్. చూడండి, రామ్ మరియు శ్యామల మధ్య జరిగిన ఎన్నికలలో మొత్తం నమోదైన ఓటర్లలో ఒకరికి 30% ఓట్లు వచ్చినాయి. తద్వారా 900 ఓట్ల తేడాతో ఓడిపోయినాడంట. ఇప్పుడు ఏమి ఓడిపోయినాడంట 900 ఓట్ల తేడాతో ఓడిపోయినాడంట. అయితే 90% మంది ఓటర్లు ఓటు వేసి ఎంతమంది ఓటేసినారంట 90% మంది ఓటర్లు ఓటు వేసి చెల్లని లేదా అక్రమ ఓట్లు వేయకపోతే ఓటింగ్ జాబితాలో ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత? నేను ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఈజీ. నేను చెప్పేది మీరు కరెక్ట్ అర్థం చేసుకుంటే ఈజీ చేస్తారు. అర్థం కాలేకపోతే రాదు చూడండి లెక్కలు. నేను ఏమంటే ఫస్ట్ ఓటర్ల సంఖ్య ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటా. ఓటర్ల సంఖ్య ఏమనుకుంటాను ఎక్స్ అనుకుంటా. అందులో చూడండి ఏమి ఇచ్చాడంటే 90% మంది ఓటర్లు ఓటు వేసినారంట రైటా. ఓటు వేసింటే తర్వాత చెల్లని లేదా అక్రమ ఓట్లు వేయకపోతే అంటున్నాడు. అంటే 10% ఓట్లు ఏమైనట్లు అవి అక్రమం లేదా చెల్లని ఓట్లు అని అర్థం. అంటే ఎంతమంది ఓట్లు వేసినారు? ఇప్పుడు మొత్తం ఓట్లు ఎక్స్ ఉన్నాయి, ఇందులోనూ ఓట్లు వేసిన పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు 90%. 90% అంటే ఎంత 9/10. అందుకోసం డైరెక్ట్ ఏమంటారు 9/10 తర్వాత ఇంటూ. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇవి ఓట్లు వేసిన తర్వాత అందులో చెల్లె ఓట్లు మొత్తం ఓట్లు ఎక్స్ ఉన్నాయి, అందులో ఓట్లు వేసింది 90% అంటున్నాడు కాబట్టి 9/10 ఇంతమంది ఓట్లు వేసినారు. ఇప్పుడు ఎంతమంది పోటీ చేసినారు? ఇద్దరు పోటీ చేసినారంట. అందులోన ఒకరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటున్నాడు? ఒకరికి 30% ఓట్లు వచ్చింటాయి కానీ ఇంకొకరికి ఎన్ని % ఓట్లు వచ్చింటాయి? అంతేనా? అప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత 40%. ఇది మైండ్ క్యాలిక్యులేషన్ చేయాల. ఒకరికి 30% ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నాడు అంటే ఇంకొకరికి ఎన్ని శాతం వచ్చింటాయి 70% ఓట్లు వచ్చింటాయి. అంటే వీనికి డిఫరెన్స్ ఎంత అనిపిస్తుంటే 40% ఓట్లు రైట్. అట్లా చేసిన దానికి ఈ 40%కి మనకి నెంబర్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు చూడండి, ఎన్ని ఓట్లు వచ్చినాయంటే 900 ఓట్ల తేడాతో ఒకడు ఓడిపోయినాడు అంట. అంటే ఇంకొకరికంటే ఇంకొకడు 40% తేడా ఉండదు. సో ఆ 40% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 900. దేంట్లో 40% ఈ 8 ఓట్లు వేసిందంటే 40%. సో 40% అంటే మనం ఏమంటాచ్చు 2/5 అంతేనే. సో ఈజ్ ఈక్వల్ ఎంత రాయాలా
900 చూడండి 2వ కార్డుల 2 5ల సో 7 9వ కార్డుల 9 అంటే 100 మిగిలేదు సో 5 5ల 25 సో అవతల పోతే ఏమవుతుంది 25 పక్కన 2 సున్నాలు 25 పక్కన 2 సున్నాలు అంతే ఆన్సర్ మొత్తం ఓటర్ల సంఖ్య ఎక్సే కదా అనుకునేది ఎక్సే కనుక్కునేది నన్ను 25,500 అర్థమైనా ఏమైనా డౌట్ ఉండదు ఏమైనా డౌట్ ఉంటే అడగండి అర్థం కాకపోతే అడగండి ఎందుకన్నాడట రైట్ ఒక ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో రవి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో పొందినాడు అంటే 60%, 65%. మొత్తం ఓట్లు 6,000 అని చెప్తున్నాడు వాడే మొత్తం ఓట్లు అంటున్నాడు మొత్తం ఓట్లు ఇచ్చేసినాడు వాడు ఎంత ఇచ్చినాడు 6,000 అన్నాడు రాసిడాలి ఫస్ట్ 6,000 ఇంకా రైట్ మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ అనుకుంటున్నాడు వాడే మొత్తం ఓట్లు ఇచ్చినాడు అంటే 6,000 రాసిడిస్తాను అయితే మొత్తం ఓట్లలో 25% చెల్లనివి అంట 25% ఎంతంట అంటే 25% అంటే 1/4 అంతేనా అంటే దాంట్లో మొత్తం 4 భాగాలు ఒక భాగం ఏమంట చెల్లవంట మరి ఒక భాగం చెల్లుకుంటే చెల్లేటివి ఎన్ని ఉంటాయి ఎంత ఉంటాయి 3/4 ఓట్లు చెల్లేటివి అంతేనా రైట్ అంతే చెల్లేటివి అయితే ఇతర అభ్యర్థి సుసి పొందిన చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య ఎంత అంటున్నాడు ఇది ఇంకొక అభ్యర్థి ఉంటాడు కదా అప్పుడు చూడండి ఒకడు 65% పొందినాడంట గెలిచి ఒకడు ఎంత ఒకడు 65% పొందింటే వాడు ఇంకొకటి ఎంత పొందింటారా అంతేనా సో దీంట్లో 25% అంటే ఎంత 1/4 అంతేనా సో కోట్లు కొట్టండి సింపుల్గా 4వ కార్డుల 4 5ల తర్వాత 2 సున్నాలు ఉంటాయా నెక్స్ట్ 4 ముళ్ళ 4 5ల తర్వాత 0 3 5ల 15 నెక్స్ట్ 3 ముళ్ళ 9 10 మనకు అడిగిన క్వశ్చన్ ఇదేనా లాస్ట్కి ఏమంటున్నాడు ఏది 35 కదా సారీ 35%. 35% అంటే క్వశ్చన్ అంటే రైటా 35% కదా రైట్ సారీ చూసుకోండి కోట్లు కొట్టండి ఇక్కడ 0 0 క్యాన్సలా నెక్స్ట్ 2 కూడా కొట్టండి 2 ముళ్ళ 6 అంటే 30 4తో కొట్టండి ఇప్పుడు 4 ముళ్ళ 28 4 5 20 అంతేనా సో 75 ఇంటూ 7 ముళ్ళ 21 చేసి ఎంత వస్తుంది అంతే కదా వచ్చేది 15 అంతే కదా వచ్చేది ఇది రాసేకి రావాలి ఇది రాసేకి వచ్చింది రాసేకి అది రాసాను నువ్వు నిజమంటే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 to 4 ఇది అట్లాంటిది లెక్క ఇది మనం ఏం రాసుకొని పోవాలనేది ఆలోచన రావాలి మీకు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు 223 లెక్క చూద్దాం ఏమనుకోని ఆక్షేపం చెప్తారు మీరు చెప్పినట్లే రాస్తా 2 to 4 క్వశ్చన్ చూడండి ఒక ఎన్నికల్లో 11/9% అంటున్నాడు 11/9% అంటే ఎంత 1/9 కదా అంతేనా ఓటర్లు ఓటు వేయలేదంట అసలు ఓటే వేయలేదంట అసలు వాళ్ళు ఓటు వేయలేదంట ఓకే ఏ అనే పార్టీ బి పార్టీ కన్నా 18% పోలైన ఓట్లను అధికంగా పొందిందంట ఏ అనే పార్టీ బి కంటే ఎన్ని శాతం అధికంగా పొందిందంట 18% ఓట్లు అధికంగా పొందిందంట సాధించింది ఓకే సాధించింది ఏ అనే పార్టీ మొత్తం ఎంత పొందిందంట 23,600 ఓట్లు సాధించినచో ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత మొత్తం ఓటర్ల సంఖ్య నేను ఎక్స్ అనుకుంటా మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు ఫస్ట్ ఏమి ఇచ్చినాడంటే ఒక ఎన్నికల్లో 11/9% మంది ఓటర్లు ఓటే వేయలేదంట 11/9 అంటే 11/9 అంటే 1/9వ వంతు సో 1/900 అంటే మొత్తం 9 మంది భాగాలు ఉన్నారు అందులో ఒక భాగం ఏమయ్యేదంట ఓట్లే వేయలేదంట ఓట్లు వేసిన భాగం ఏమవుతుంది రైట్ ఏమవుతుంది 8/9 ఓట్లు వేసినారు అంతే ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఏ అనే పార్టీ బి అనే పార్టీ కంటే 18% ఓట్లు అధికంగా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు ఎప్పుడంగా ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు నా వద్ద 100 రూపాయలు ఉన్నాయి అనుకున్నాండి నా వద్ద 100 రూపాయలు ఉన్నాయి లేదంటే అది గురించి పెట్టండి మా ఇద్దరు మొత్తం కలిపేసి 100 రూపాయలు ఉన్నాయి నా వద్ద ఇంకొక వద్ద కలిపి ఇద్దరు వద్ద మా దగ్గర ఏముంది అంటే 100 రూపాయలు ఇద్దరు వద్ద కలిపి ఎంతమంది ఉన్నాయి
నాది ఇంకొక నాకంటే 1 వద్ద రైటా, నాకంటే 1 వద్ద 20 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు 1 వద్ద ఎంత ఉన్నట్లా? గొర్రెలు మీరు ఇప్పుడు ఇద్దరి మధ్యన కలిపేసి, ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడు, ఇద్దరి మధ్యన కలిపేసి ఎంత ఉన్నాయి దుడ్డు మొత్తము? నా వద్ద ఏ వద్ద కంటే బి వద్ద నాకంటే 20 రూపాయలు ఎక్కువ ఉన్నాయంట అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 100 రూపాయల నుంచి 20 రూపాయలు గడ్డకు పడేయండి. ఎంత మిగులుతుంది? 80 రూపాయలు. కానీ అప్పుడు 80 రూపాయలు ఇద్దరు సమానంగా పంచాలా లేదా? అంటే వీడి 40 ఇస్తుంది దీనికి కూడా, బట్ ఈయనకి ఎక్కువ ఉంటుంది కదా 20 రూపాయలు. ఇంకా వినొద్దు సైడ్ పరిస్థితి దాన్ని వింటే కదా కలపాల్సి అంటే వినొద్దు ఎంత ఉన్నట్లా, అంటే వినొద్దు ఎంత ఉన్నట్లా అదే మొత్తం కలిపి మరి ఎంత రావాలా అంతేనా? ఇప్పుడు కూడా మొత్తం ఓటు మనకి ఏ మరియు బి ఇద్దరే పోటీ చేసిండేది. వానాయిలకే కదా మొత్తం 100% ఓట్లు వచ్చింటాయి. ఏమంటారు? 100% ఓట్లు వానాయిలకే కదా వచ్చిండేది. అందులో ఏ అనే పార్టీకి బి అనే పార్టీకి మొత్తం 100% ఓట్లు వచ్చింటాయి. బట్ ఏ అనే పార్టీ బి అనే పార్టీ కంటే 18% ఓట్లు ఎక్కువ వచ్చాయంటే 100 నుంచి 18 ఏం తీసేయాలా? గడ్డకు పారేసేది. 100 నుంచి 18 గడ్డకు పారేసి మనకి ఎంత మిగులుతుంది? ఎంత మిగులుతుంది? 80. ఇప్పుడు 82 ఏం చేయాలి మనము అంటే 41% ఏ, బి కూడా 41%. ఇప్పుడు ఎవరు ఎక్కువ వచ్చాయని చెప్పిండే వాళ్ళు, ఎవరికి ఎక్కువ వచ్చాయని అడుగుతుండగా ఏ అనే పార్టీ బి పార్టీ కన్నా 18% పోలైన ఓట్లు అధికంగా పొందిందంటే ఏ అనే పార్టీ బి కంటే ఎక్కువ పొందిందనంట. అంతేని చెప్పిండేది 41% కదా. సో మనకి ఏ పార్టీకి ఏం చేయాలి? 18ని అది కలిపితే ఎంత వస్తుంది? 59%. అంటే ఇప్పుడు ఏ అనే పార్టీ 59% ఓట్లు వచ్చింది, బి అనే పార్టీకి 42% ఓట్లు వచ్చినాయి. అయితే చూడండి ఏ అనే పార్టీ మొత్తం ఎంత పొందిందంట? 23,600 ఓట్లు వచ్చాయంట. ఏ అనే పార్టీకి ఎంత వచ్చినాయంట? మొత్తం ఓట్లు ఇవేనే ఉండేది. అందులో ఏ అనే పార్టీకి ఎంత పర్సెంట్ వచ్చిండేది? 59% కదా. సో 59% ఓట్లు వచ్చాయంట. 59% ఓట్లు అంటే ఎంత చెప్తున్నారు వాడు? 23,600. 23,600. ఇప్పుడు చూడండి మనకి నాకు తెలిసి చూడండి ఇక్కడ డైరెక్ట్ పోతుంది 59 ఎంత అవుతుందిరా అంటే 5 4 20 200 అవుతుంది ప్లస్ 9 4 పోతుంది డైరెక్ట్ 500 రూపాయలు. సో 59 సీదా కొట్టేడిస్తుంది అంతేనా? చూడండి నెక్స్ట్ ఈ 4 ఒకట్ల 4 2 8 ఇక్కడ కూడా 2 సున్నాలు ఉన్నాయా? ఉన్నాయని లేదా? ఇంకొకటి కూడా పోతుంది చూడండి. నెక్స్ట్ 2 5 10 తర్వాత 0 మిగులుతుంది అంతేనా? ఏమంటారు అంటే ఇక్కడ చూడండి ఈ 100 అవతలం పోతే ఏమవుతుంది? 500 50 ఉన్నది ఆల్రెడీ. ఇక్కడ ఇంకా 5,000 అవుతుంది ఇంటూ 9 కదా ఇటు ఉండేది 9 పంపించాలి కదా అవతలంక అంతే 9 అవుతుందా? సో మొత్తం మనకి ఎన్ని ఓట్లు ఉన్నట్టు 2,000 ఓట్లు ఉన్నట్టు ఫస్ట్ మనకి ఈజీ. ఇది ఇంత క్యాలిక్యులేషన్ కొట్టేది ఇది. ఫస్ట్ ఇది రాసేకి రావాలి. ఇది చూడండి నేను ఇది 59% రాసేకి అడపడేమని ఇచ్చాను. 59% ఇచ్చేకి ఓన్లీ 18% మాత్రమే ఇచ్చాడు. ఏ అనే పార్టీ బి అనే పార్టీ కంటే 18% ఓట్లు ఎక్కువ వచ్చాయని చెప్తున్నాడు. నేను దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఈ కన్వర్ట్ చేసేది రాలేడా? ఈ కన్వర్ట్ చేసేది దీంట్లో రాసుకుంటే ఈజీ అయిపోతుంది. లేదంటే బుక్లో ఎక్కడ చెప్పాలా తర్వాత చూసుకున్నాడు కావాలంటే. ఏమి ఇచ్చాడు రా క్వశ్చన్ చెప్పండి. 226 ఒక కంపెనీ 225 26 రైట్. చూడండి ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో నమోదైన ఓటర్లలో 5% మంది ఓటర్లు అసలు ఓటే వేయలేదంట. 5% మంది ఓటే వేయలేదంట. ఓకే వేయలేకుంటే వేయలేదు అంతనేమో. నెక్స్ట్ 10% ఓట్లు చెల్లనివంట. వేసిన తర్వాత మరి దాంట్లోనే పోయినాయంట 10% చెల్లకుండా పోయినాయంట లేదా నోటాగా గుర్తించబడ్డాయి. రైట్. గెలుపొందిన అభ్యర్థి తనకు అనుకూలంగా 60% ఓట్లను పొంది తనకు అనుకూలంగా 60% ఓట్లను పొంది రైట్ 17,271 ఓట్లతో గెలుపొందాను. ఆయన నమోదైన ఓటర్ల సంఖ్యను కనుక్కోండి. మొత్తం నమోదైన ఓటర్ల సంఖ్య X అనుకుంటాను. ఏమనుకుంటా? X అనుకుంటా. అందులో ఫస్ట్ చూడండి 5% ఓటర్లు అసలు ఓటే వేయలేదంట. ఓటే ఎంత పర్సెంట్? 5%. 5% అంటే ఎంత? 1/20 అంటే మొత్తం 20 భాగాలను ఒక భాగం అసలు ఓటే వేయలేదు. ఒక భాగం తీసేసి మిగిలిన ఎన్ని భాగాలు ఓట్లు వేసారు? అట్లా మొత్తం ఓటర్ల సంఖ్య మనం X అనుకుంటే దాంట్లో మనకి 19 మంది భాగాలు ఓటేశారు. అంతేనా? రైటా? అంతమంది మనకు ఓటేశారు. ఓటేసిన తర్వాత మళ్ళీ ఈ ఓటు వేసిన దాంట్లోనే 10% ఓట్లు చెల్లకుండా పోయినాయంటే 10% అంటే 1/10 అంటే మొత్తం 10 భాగాలను ఒక భాగం చెల్లకుండా పోయినాయి. మరి చెల్లేటివి ఎన్ని అవుతాయి అప్పుడు? 9/10 తర్వాత మళ్ళీ ఇంటూ
అంటే మళ్ళీ నేమ్ చూడండి. అంటే గెలుపొందిన అభ్యర్థికి అనుకూలంగా 60% వచ్చింది. గెలుపొందిన అభ్యర్థికి అనుకూలంగా 60% వచ్చింది అంటే ఇంకొకటి కూడా పోటీ చేసింటాడు కదా, మనకి ఎన్ని శాతం ఓట్లు వచ్చింటాయి? 40% వచ్చిండేది. సో వాడు ఇప్పుడు చూడండి అయితే వాడు అది ఇచ్చి ఏమి ఇచ్చాడు చూడండి, 60% ఓట్లని పొంది రైటా ఏమిటి ఎంత శాతంతో గెలుపొందుతున్నాడు? 17,000 మొత్తం మనకు వచ్చిన ఓట్లు ఇవ్వలేదు, అన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయంట. అంటే ఇంకొకటి కూడా ఉంటాడు కదా, వానితో కంపేర్ చేస్తే వీనికి ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చినాయంట? 17,271 ఓట్లు ఎక్కువ వచ్చినాయంట. అంటే ఒకరికి 60% ఓట్లు వచ్చింది, ఇంకొకరికి ఎంత వచ్చింటారా? 60%, 40%. అంటే గ్యాప్ డిఫరెన్స్ ఎంత ఉన్నాయి అంతే కదా. ఒకరికి 60% ఓట్లు వచ్చామని చెప్తున్నాడు, ఇంకొకరికి ఎంత వచ్చింటాయి ఇప్పుడు? 40%. సో మనకు డిఫరెన్స్ ఎంత ఉన్నాయి అంటే 20% అంటే ఎంత? 20% అంటే ఎంత? అంటే దీంట్లో 1/5% ఓట్లు వచ్చినాయంటే గెలుపొందినకి. ఎన్ని వచ్చినాయని చెప్తున్నాడు అక్కడ? 17,271 కోట్లు కొట్టితే ఆన్సర్ వస్తుంది. కోట్లు కొట్టడం ఇంపార్టెంట్ ఇప్పుడు రైటా. కోట్లు కొట్టడం చూడండి, డైరెక్ట్ కొట్టుతుంది 19 రైటా. తర్వాత చూడండి ఓటు పెట్టుకుంటాం కానీ 17 అవుతుంది. 17 మనం తీసుకోవచ్చా? తీసుకోకూడదు, మళ్ళీ 0 పెట్టుకోవాలి, మళ్ళీ అప్పుడు 170 తీసుకోవచ్చు, మరి 19 170, మళ్ళీ 9 కూడా పోతుంది చూడండి. 9 ఒకట్ల 0, 9 ఒకట్ల అంతేనా. 5 అంటే ఇది కూడా 10. ఆల్రెడీ ఒక 0 ఉండదు, ఇది ఏం చేసి ఇంకొక 0 వస్తుంది, మళ్ళీ ఇది ఒక 0, మొత్తం 3 0. అంటే అక్కడ ఇంకేముండదు, 1 0 1 మళ్ళీ 3 0 పెట్టుకుంటే అయిపోయాయి. అదే ఎక్స్ వాల్యూ. అర్థమైనా? కోట్లు కొట్టడం రావాలి, కోట్లు కొట్టడం రాకపోతే చాలా కష్టం. రైట్. క్వశ్చన్ నెంబర్ 233 చూడండి. క్వశ్చన్ నెంబర్ 233 ఏముండదు? చూడండి ఏమి ఇచ్చారంటే, ఒక కంపెనీ సేల్స్ మ్యాన్కి మొత్తం అమ్మకాల పైన 15% కమిషన్ ఇస్తుందంట రైటా. ఒకవేళ అమ్మకాలు 18,000 దాటి తెగిన 2% బోనస్ కూడా వస్తుందంట రైటా. 2% బోనస్. అంటే ఏమంటున్నాడంటే 18,000 వరకు నువ్వు 18,000 వరకు అమ్మితే దానికి 15% కమిషన్ ఇస్తా రైటా. 18,000 దాటిందంటే 18,000 కంటే ఎక్కువ అమ్మితే 18,000 కంటే ఎక్కువగా అమ్మితే నీకు 2% బోనస్ ఎక్కువ వస్తుంది. అంటే 2% ఎక్కువ వస్తుంది అంటే 15 ప్లస్ అంటే మొత్తం ఎంత పర్సెంట్ వస్తుందని అర్థము? 17% వస్తుందా అని. 18,000 వరకే అమ్మితే 15% వస్తుందంట కమిషన్. 18,000 దాటి తెగిన ఇంకా 2% ఎక్కువ కమిషన్ వస్తుంది. అంటే 15 వచ్చేది ఎంత అవుతుంది? 17 అవుతుంది అంట రైటా. అది చెప్తున్నాడు రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? ఆ సేల్స్ మ్యాన్ తను మొత్తం కమిషన్ తీసుకొని రైటా కొంత డబ్బు కంపెనీకి ఇచ్చినాడు. అంటే ఎంత ఇచ్చినాడు అంటే ఎంత ఇచ్చినాడు రా? 75,060 రూపాయలు ఎవరికి ఇచ్చినాడంటే కంపెనీకి ఇచ్చేసినాడంట. అంటే మొత్తం అమ్మినాడు, అన్ని డబ్బులు మనకు వచ్చేవా. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వచ్చిన డబ్బుల్ని వాడు కమిషన్ తీసుకొని జోలో పెట్టుకొని మిగిలిన డబ్బులు ఎవరికి వెళ్ళా? కంపెనీకి వెళ్ళా రైటా. సో కొన్ని అన్ని వాడు మొత్తం అమ్మకాలు అమ్మేసినాడు. అమ్మిన తర్వాత మొత్తం మనకి ఏమొచ్చినాయి? డబ్బులు వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బుల్లోనే వాడు కమిషన్ తీసుకున్నా లేదు వాడు. సో వాడి జీతం వాడు తీసుకొని మిగిలిన డబ్బులు ఎవరికి ఇచ్చినాడు? కంపెనీకి ఇచ్చాడు. వచ్చిన డబ్బులు ఎంతంట? 75,060 రూపాయలు అంటున్నాడు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అయితే అతను మొత్తం అమ్మకాలు ఎంత చేసినాడు అంటే మొత్తం ఎన్ని అమ్మకాలు అమ్మినాడు అంటే మొత్తం డబ్బులు ఎంత వచ్చినాయి వానికి కానీ కనుక్కోవాలి. మొత్తం ఎంత వచ్చినాయో కనుక్కుంటే అందులో మిగిలిన కమిషన్ తీసుకుంటాడు. అది తీసుకొని మిగిలిన చేసింటాడు కంపెనీకి ఇచ్చింటాడు. అంతేనా? ఇప్పుడు చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నన్ను నార్మల్గా చూడండి. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 2 పర్సెంటేజ్ని ఈక్వల్ అనుకుందాం. ఏమనుకుందాము? ఈక్వల్ అనుకుందాం. ఏమనుకుంటారు? ఈక్వల్ అంటే ఓవరాల్గా వాడు ఎంత పర్సెంటేజ్ అమ్మకాలు అమ్మినాడు అంటే కష్టం అంటే 100% అమ్మకాలు అమ్మాడు అనుకుందాం. మొత్తం ఎంత పర్సెంట్ అమ్మినాడంటే 100% అమ్మకాలు అమ్మినాడు అనుకుందాం రైటా. అందులో చూడండి నేనేమంటున్నాను ఫస్ట్ ఇది 15% ఉన్నది కదా, ఇది 17% ఉన్నది కదా. దీన్ని కూడా నేనేం చేశాను అనుకోవచ్చు అంటే 17% చేద్దాం. అంటే దీనికి నేను ఏం చేయాలరా? +2 యాడ్ చేయాలి. ఆడు ఉన్నదనే లేదు కానీ యాడ్ చేయాల. అర్థమైనా? సో అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ చూసుకున్నా మొత్తం మనకు వచ్చే పర్సెంటేజ్ ఎంత వస్తుంది దానికి? 17% అనే అర్థం అన్నమాట. ఇప్పుడు ఇది 17% లేదు కానీ నేను యాడ్ చేస్తున్నాను అనుకోండి ఫస్ట్. సో మనకి ఇక్కడ యాడ్ చేసేగిన ఇక్కడ ఓవరాల్గా మనకి ఎంత వస్తున్నట్టు పర్సెంటేజ్ ఎంత ఇస్తున్నట్టు చేసిన కంపెనీ 17% ఇస్తున్నారు. అంటే మొత్తం వాడు చేసే డబ్బులు మనకి ఎంత వస్తుంది? 100% వస్తుంది. అందులోనే 17% ఎవరు తీసుకుంటాడు? వాడు తీసుకుంటాడా లేదా? అంటే కంపెనీకి ఎంత పోతుంది?
83% పోతుంది. కంపెనీకి ఎంత పోతుంది? 83% పోతుంది. కంపెనీకి పోయేది ఎంత పర్సెంటేజ్? 83%. బట్ ఇక్కడ చూడండి కంపెనీ కూడా డబ్బులు ఇచ్చినది ఎంత? ఇది కరెక్టేనా? ఇది కాదు. నన్ను ఏం చేశానంటే 83% అని అంటే ఇది 17% అని కదా రాసిండేది. అంటే ఇక్కడ 2% అని ఏం చేశాను? 2% ఏం చేసినాను? నేను పెంచినాను కదా. సో ఆ 2%ని డబ్బులు ఎంత వస్తానో దీంట్లో నుంచి తీసేసి అయిపోయాయి కదా. తీసేసి అయిపోయి నేను ఏదైతే పెంచానో దీన్ని ఏం చేస్తాను అక్కడ తగ్గించేస్తాను. అంటే ఇక్కడ 2% కదా పెంచింది. సో మనకి ఎంత? 18,000లోనా. సో 18,000లోనే 2% అంటే ఎంత? 2% అంటే 2 సున్నాలు క్యాన్సిల్ చేసి అయిపోయాయి కదా. సో 18 ఎట్లా? 36. పక్కన సున్నా కాబట్టి 360. సో మనం దీంట్లో నుంచి ఏం తీసేయాలా? 360 తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది? 0 0 12 నుంచి 3 పోతే 7, తర్వాత 4. అంతేనా? అంతేనా? సో ఇది 83% మనకి ఈక్వల్ ఏమవుతుంది? 74700. అప్పుడు 100% ఎంత? మొత్తం డబ్బులు మనకి ఎంత వస్తేనే కదా క్వశ్చన్ అడిగలేదు. సో మొత్తం 100% ఎంత? మన కమిషన్ అడగలేదు. మొత్తం ఎంత క్వశ్చన్ అంటున్నాడు. 100% ఎంత? అంతేనా? సో 83కి మనకి 7 రావాలంటే ఏమితో చేస్తే పోతుంది చూడండి. సింపుల్గా 83 9లో పోతుందా లేదా? పోతుంది కదా. సో 83 ఒకట్ల 83 9. సో అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 9, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, అంటే మొత్తం ఎంత అవుతుంది? అంటే వాడికి మొత్తం డబ్బులు ఎంత వచ్చినాయనికి మొత్తము 90,000. ఆ 90,000లోన వాడు ఎంత కమిషన్ తీసుకుంటాడు ఇప్పుడు చెప్పండి? 75,060 రూపాయలు వాడు కంపెనీకి ఇచ్చినాడంటే మీరే వాడు కమిషన్ ఎంత కూడా కనుక్కోవచ్చు. లేదు మనము కనుక్కోవచ్చు. రైటా? అర్థమైనా? ఏమైనా డౌట్ ఉండదా? చూద్దాం ఇప్పుడు. ఇంకో లెక్క చేస్తారు కదా, ఇప్పుడు చూద్దాం. చెప్పండి రా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఒక ఏజెంట్ 10,000 అమ్మకాల పైన 5% కమిషన్ ఇచ్చాడు. 10,000 పైన, అంటే 10,000 అమ్మితేనా 10,000 పైన రా. ఈ ఒక ఏజెంట్కి 10,000 వరకు కమిషన్ ఎంత వస్తుంది అనుకుంటే 5% వస్తుందంట. 10,000 కంటే ఎక్కువ ఉంటే గిన ఏమంటున్నాడు? 4% వస్తుందంట కమిషన్ అని చెప్తున్నాడు. ఏమొస్తుందంట? 4% వస్తుంది అంటున్నాడు. ఇంతకు ముందు 2% ఎక్కువ వస్తుందని చెప్పలేడు. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే అంతకు మించి అమ్మకాల పైన కేవలం 4% మాత్రమే కమిషన్ వస్తుందంట. అయితే గిన ఏజెంట్ తన కమిషన్ తీసుకొని కంపెనీకి ఎంత కట్టాడంట డబ్బులు? ఇంత డబ్బులు కంపెనీకి కట్టాడంట. నార్మల్గా చూడండి కంపెనీకి ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ చేయాలి అప్పుడు కానీ? 100% ఇవ్వాలి. ఎంత పర్సెంట్ ఇవ్వాలా? 100%. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ 5% ఉండదు ఇది, మళ్ళీ ఇక్కడ మాత్రం ఏముండదు, ఇక్కడ 4% కదా ఉండేది. సో మనం దీన్ని ఏం చేసుకుంటారు? దీన్ని 4% చేయాలనుకుంటే గిన 4% చేయాలంటే గిన దీన్ని ఏం చేయాలి నువ్వు? ఇక్కడ -1% చేయాలా? -1% చేసి ఇది ఏమవుతుంది? ఇది 4% అవుతుంది. ఇంతకుముందు ఏం చేస్తుంటివి? ఇక్కడ ప్లస్ చేస్తుంటివి. ప్లస్ చేసిన దానికి దీనికి ఏం చేస్తుంటివి? ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? మైనస్ చేస్తున్నావు. అంటే దీనికి ఏం చేయాలా? అది రావాలి ఇక్కడ. ఇప్పుడు సో 1% కదా. 1% అంటే ఎంత వస్తుంది? 100 రూపాయలే వచ్చేది. అంటే 1% అంటే ఎంత వస్తుంది? అట్లా 100 రూపాయలు. సో దీంట్లో నుంచి 100ని ఏం చేయాలా? రైట్. ఇంకొకసారి చెప్తాను. ఇంతకు ముందు ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ 17 ఉండడానికి ఇక్కడ 15 ఉన్నింది. 15 కదా. సో మనకి 2% యాడ్ చేసాను. ఇక్కడ 2% లేదు ఇక్కడ. బట్ ఏం చేశాను? యాడ్ చేశాను. ఇక్కడ యాడ్ చేసిన దానికి దీన్ని అది లేదు. బట్ ఏం చేశాను? ఉన్నట్లు రాసిన. కాబట్టి ఏం చేశాను? దీంట్లో నుంచి తీసి పడేసాను. ఇది ఉన్నది బట్ లేకున్నట్టు రాసిన. కాబట్టి దీంట్లోకి యాడ్ చేసి ఏం చేయాలి? దీన్ని యాడ్ చేయాలి. దీన్ని చూడాలి, తీసేయాలా? చెప్పండి. కూడాలి కదా. మరి కూడాలండి ఇంతకుముందు మరి చెప్తారు, మరి తీసేయాలని చెప్తారు. ఏం చేయాలా? కూడాలి. సో డబ్బులు ఎంత వస్తాయి చెప్పండి? ఈ డబ్బులు వస్తాయి. అంతేనా? సో ఇప్పుడు చెప్పండి ఏజెంట్కి మొత్తం కమిషన్ ఎంత వచ్చినాయి? 4% కదా. సో మనకి 4% ఏం చేయాలి? అంతేనా? వాడు అడిగిన క్వశ్చన్ లాస్ట్ కెమెరా మొత్తం అమ్మకాలు ఎంత శాతం అంటున్నాడు? మొత్తం అమ్మకాలు ఎంత శాతం మనకి అంటున్నాడు. ఇక్కడ చూడండి 4% తీసేస్తే మనకి ఎంత పర్సెంట్ వస్తుంది? 96% కదా. సో ఈ 96% ఎవరికి ఇచ్చినాడు? ఎంత ఇచ్చినాడు? కంపెనీకే కదా ఇచ్చింది. అది కంపెనీకి 96% ఇచ్చినాడు. అదే కదా కంపెనీకి ఇచ్చిన డబ్బులు. మొత్తం ఎంత అంటున్నాడు అంటే ఎంత కనుక్కోవాలా? 100% ఎంత. అంతేనా? ఏడబోతుంది? ఏడబోదా?
కొట్లు కొట్టండి. ఏడాడు పోదు అసలు కొత్త వచ్చినట్టు ఏడిపోతుంది. 12తో పోతుంది చెప్పు. 12 నెంబర్ల నెక్స్ట్ 12 ఎట్లా 12 ఆరులా అంతేనా? మళ్ళీ ఏమితో 8తో పోతుందా? 8 మూల 8 ఎట్లా అంతే కదా? 8 అవుతుందా అంటే ఎంత వస్తుంది? 32,000. రైట్. ఇది ఎన్నో క్వశ్చన్? ఇది 234. నెక్స్ట్ 230. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 235. ఏమి ఇచ్చినాడు చూడండి. ఒక ఏజెంట్కి 20,000 వరకు అమ్మకాలపైన 5% కమిషన్ వస్తుందంట. రైటా? 20,000 వరకు కమిషన్. 20,000 అయితే కమిషన్ ఎంత వస్తుందంట? 5% వస్తుందంట ఆ కమిషన్. 20,000 దాటితే 20,000 దాటితే 2% బోనస్ అని కలిసి 5% ప్లస్ 2% వస్తుందంట బోనస్. అంతేనా? అంటే ఓవరాల్గా 7% అనే కదా? అంతేనా? అంతే. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు క్వశ్చన్ అయితే అతనికి మొత్తం 2,050 రూపాయలు కమిషన్ వచ్చింది. అతనికి 1 కమిషన్ ఇచ్చేసినారు. 1కి కమిషన్ ఎంత వచ్చిందంట? మొత్తం కమిషను 2,050 రూపాయలు కమిషన్ వచ్చిందంట. అయితే అతని యొక్క బోనస్ ఎంత అని అడుగుతున్నాడు. అతని యొక్క బోనస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నార్మల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2,000 20,000 పైన కమిషన్ ఎంత వస్తుందంట? 5% వస్తుందంట కమిషన్. 5% కమిషన్ అయితే ఎంత వస్తుంది చెప్పండి? డబ్బులు ఎంత వస్తాయి? 5% అంటే ఎంత? 2 సున్నాలు తీసి ఎంత వస్తుంది? 1,000 రూపాయలే కదా వచ్చేది. 20,000 కమిటీ 5% కమిషన్ కలిసి మనకి ఎంత వస్తుంది? 1,000 రూపాయలు వస్తుంది. తర్వాత దీనిపైన ఎంత వచ్చిందో తెలియదు మనకి. దీని కాడికైతే ఖచ్చితంగా మనకి ఎంత వచ్చేది? 1,000 రూపాయలు. వానికి వచ్చిన డబ్బులు ఎంత మొత్తము? 2,000. మనకు వచ్చింది దీనికి 5% మీద ఇంత వచ్చినది. అంటే 2,050 నుంచి 1,000 రూపాయలు తీసిస్తే మనకి ఎంత మిగులుతుంది? 1,000. ఇది ఎంత కమిషన్ వస్తుంది చెప్పండి? 1,050కి అంతేనా? 7%. వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి. అయితే బోనస్ ఎంత అని అడుగుతున్నాడు. బోనస్ ఎంత వచ్చింది మనకి? బోనస్ ఎంత? 2%. 2%కి ఎంత? క్వశ్చన్ మార్క్. 7 ఒకట్లా 7 5 0 ఉండదు కాబట్టి 0. 15 రెంట్లా 1 0 ఉండదు కాబట్టి సో మనకు బోనస్ ఎంత వచ్చేదానికి? బోనస్ ఎంత వచ్చేదే? 300 వచ్చింది. రైటా? ఏమన్నా ఉంది? డౌట్ ఉండదా? చెప్పు ఏమైనా డౌట్ ఉంటే కదా. మీకు డౌట్ రాలేదంటే నాన్న బాగా చెప్తుండాలా? మీకైనా మీరన్నా అంత బాగా అర్థం చేసుకుంటుండాలా? చూద్దాం.